ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హైకోర్టు దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు బుధవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. గురువారం పేలుడు జరుగుతుందని బల్వంత్ దేశాయ్ పేరుతో ఆ మెయిల్ వచ్చిందని చెప్పారు. రేపు జరగబోయే బాంబు దాడి ఇదే అతిపెద్ద పేలుడవుతుందని ఆ మెయిల్లో ఉందని చెప్పారు. అంతేకాదు వీలైనంత భద్రత పెంచుకోవాలని కూడా సూచించినట్లు తెలియజేశారు. దీంతో హైకోర్టు పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేసి సెక్యూరిటీ డీల్ను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మరింత సమాచారం ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మెయిల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసారా? పోలీసులు ఏమంటున్నారు? రైట్ రేఖ, నిన్న ఢిల్లీకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. నిన్న బల్వంత్ రాయ్ పేరు మీద ఉన్న మెయిల్ ఐడి నుంచి ఢిల్లీలో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా రోజు కన్నా భిన్నంగా ప్రతి ఒక్కరిని ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. భద్రతను అలర్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు లోపల కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. బాంబు బెదిరింపు జరిగితే కనుక ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి, ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా మొత్తం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనం మెయిన్ గేట్ వద్ద, గేట్ నెంబర్ 5 వద్ద చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే, అంటే వారి దగ్గర ఐడి కార్డు లేదా 4లో వారుకున్న ఐడి కార్డు ఐడెంటిఫికేషన్ చూపించిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరిని లోపలికి పంపిస్తున్న ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే గతంలో కూడా అనేక సార్లు, అంటే ఇటు ఢిల్లీ హైకోర్టుకి కాదు అనేక మందికి ప్రముఖులకు కూడా ఇలా మెయిల్ బెదిరింపులు రావడం, దానికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకోవడం, వారిని విచారించడం, శిక్ష విధించడం జరుగుతూనే ఉంది. గతంలో కూడా 2011లో కూడా ఢిల్లీ హైకోర్టులో బాంబు బెదిరింపు వచ్చింది. గతంలో నేను ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో 2011లో కూడా ఇక్కడ నుంచే నేను రిపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. 2011లో కూడా ఇక్కడ బాంబు బెదిరింపు జరిగింది. అంటే ఎగ్జాక్ట్ ఇక్కడే అప్పుడు లోపలికి వెళ్ళి వారికి ఇక్కడే పాసెస్ ఇష్యూ చేస్తూ ఉండేవాళ్ళు. 2011లో కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ భద్రతను అలర్ట్ చేశారు. 2011లో ఏదైతే బాంబు బ్లాస్ట్ జరిగింది, బాంబు పేలుడు జరిగిందో అప్పటి నుంచి కూడా భద్రతను కొంతమేర భద్రతను పెంచారు. ఎవరిని కూడా, అంటే ప్రతి ఒక్కరిని పాస్లో ఉన్నవారు కానీ ఎవరైతే కోర్టుకు వచ్చేవారు ఉంటారు వారందరూ కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అంగీకరిస్తూ ఉన్నారు. ఇక నిన్నటి బెయిల్ బెదిరింపుతో కూడా మెయిల్ బెదిరింపుతో బాంబు పెట్టి పేరు చేస్తాము, ఇది అతిపెద్ద పేలుడుగా ఉంటుంది, మీకు వీలైనంత భద్రతను పెంచుకోండి అంటూ కూడా, అంటే మంత్రులను కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు, భద్రతను కట్టుదిట్టం చేసుకోవచ్చు అంటూ కూడా అందరినీ జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఈ మెయిల్ ద్వారా, బల్వంత్ రాయ్ అనే పేరు మీద వచ్చిన మెయిల్ ద్వారా దాంట్లో మెయిల్లో పేర్కొన్నారు. అంటే ఏదైతే గతంలో బాంబు పేలుడు సంభవించిందో 2011లో, అదేవిధంగా ఇప్పుడు కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో, గతంలో బాంబు పేలుడు సంభవించింది కానీ ఇప్పుడు మెయిల్ రావడంతో గతంలో అనుభవం దృష్టిలో ఉంచుకుని ఇటు ఢిల్లీ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వెహికల్స్ ఎవరిని కూడా ఇక్కడ జామ్ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ మనతో కొంతమంది హైకోర్టు లాయర్స్ ఉన్నారు, వారితో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కానీ వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తాం. మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని వెహికల్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత మాత్రమే, స్కాన్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజెంట్ అయితే భద్రత అయితే ఇటు లోపలైతే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా గేటు వద్ద కూడా అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రం లోపలికి ఎలవ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేఖ, ఇక మొత్తంగా చూసుకుంటే ఈ మెయిల్ ఎవరి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, కావాలని పంపించారు, ఎవరైనా ఆకతాయిలు పంపించారు అనే దానిపై ఈ మెయిల్ ఐడి ఆధారంగా మెయిల్ పంపించిన నిందితుడి కోసం అయితే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.